సప్త శనివారాల వ్రతం చేస్తే వడ్డీ వారం ఖచ్చితంగా చేయాలా? వడ్డీ వారం చేయకపోతే మనం 7 వారాలు చేసిన ఫలితం రాదా? వ్రతం విరమణ అంటే ఉద్యాపన ఎప్పుడు చెప్పాలి? ఏ రోజు చేయాలి? 7వ వారం చేసుకోవాలా? 8వ వారం చేసుకోవాలా? మేము 8వ వారం తాంబూలం ఇవ్వాలనుకుంటున్నాము. ఇవ్వచ్చా? ఇవ్వకూడదా? 7వ వారమే మేము పూజ పూర్తి చేసుకోవాలి, వ్రతం పూర్తి చేసుకోవాలి అనుకుంటున్నాం. చేయొచ్చా? చేయకూడదా? ఆఖరి వారం 7గురు దంపతులకి భోజనాలు పెట్టాలంట కదా, బట్టలు పెట్టాలంట కదా, 7 రకాల పళ్ళు, 7 రకాల నైవేద్యాలు, 7 రకాల స్వీట్లు ఇవన్నీ పెట్టి స్వామివారికి పూజ చేయాలంటే కదా, నిజమేనా అని అడుగుతున్నారు. అంటే సందేహాలన్నీ మీకే కాదండి, మన సబ్స్క్రైబర్స్కి ఫాలోవర్స్కి చాలా మందికి ఉన్నాయి. సప్త శనివారం వ్రతం చేసిన తర్వాత 8వ వారం కానీ 7వ వారం కానీ ఎలా చేసుకోవాలని అడుగుతున్నారు. నేనైతే ఇక్కడ మీకు పెద్దగా పూజా విధానం ఏం చూపించట్లేదు, ఎందుకంటే మిగతా వారాల్లో అంటే మొదటి వారం నుంచి 6వ వారం కానీ 7వ వారం కానీ ఎలాగైతే మనం పూజ చేసుకుంటామో అలాగే పూజ చేసుకోవాలి. మొదటి వారం నుంచి 7వ వారం వరకు కూడా మీరు ప్రతి వారం కూడా పూజ అయిన తర్వాత సాయంత్రం పూజ చేసుకొని అంటే దీపారాధన చేసుకున్న తర్వాత స్వామివారికి మీకు ఇష్టమైన నైవేద్యాలు వండి పెట్టుకున్నాక దీపారాధన చేసుకొని ధూపదీప నైవేద్యాలు చూపించిన తర్వాత అయితే ఒక అతిథికి కానీ ఒక దంపతులకు కానీ మీరు నైవేద్యం అంటే భోజనం పెట్టిన తర్వాత మీరు వాళ్ళకు తాంబూలం ఇచ్చి ఆ తర్వాత మీరు భోజనం చేసినట్లయితే అక్కడితో మీకు వ్రతం అయితే పూర్తయిపోతుంది అన్నమాట. అయితే మీరు అలా గనక చేసి ఉన్నట్లయితే గనక మీరు 8వ వారం కూడా అలాగే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మొదటి వారం నుంచి అసలు ఎవరికీ తాంబూలం ఇవ్వలేదు అనుకుంటే కనుక 7వ వారం కానీ 8వ వారం కానీ అంటే మీరు ఏ వారం ఇంకా ఆఖరి వారం అని చేస్తున్నారో ఆ వారం రోజు మీరు 7గురికి వీలైతే ఇవ్వండి. లేదు అనుకుంటే కనీసం ఒక్కరికైనా దంపతులకు తాంబూలం ఇచ్చి వారి చేత అక్షంతలు వేయించుకొని వారి దీవెనలు తీసుకోండి. కొందరు మొదటి వారం నుంచి ఆఖరి వారం వరకు తాంబూలం ఇవ్వకుండా ఉంటారు. ఆఖరి వారం 7వ వారం కానీ 8వ వారం కానీ వీలైతే 7గురు ముత్తైదులకు కానీ లేకపోతే 7గురు దంపతులకు కానీ లేకపోతే గుళ్ళో అయినా సరే ఇంటి దగ్గర అయినా సరే తాంబూలం అయితే ఇస్తూ ఉంటారనమాట. మీరు అలా అయినా చేసుకోవచ్చు. లేదు మాకు ఇలా దంపతులకు కానీ వేరే వాళ్ళకి వండి పెట్టడం ఇష్టం లేదు, మేము లేని వాళ్ళకి ఎవరికైనా దానం చేయాలి అనుకుంటున్నాము అనుకుంటే కనుక మీరు అలా కూడా చేసుకోవచ్చు. మీరు 7 శనివారాల్లో కూడా ప్రతి వారం కూడా పూజ చేసుకొని సాయంత్రం కూడా స్వామివారి దగ్గర దీపారాధన చేసుకొని స్వామివారికి ఏదైనా నైవేద్యం వండి పెట్టుకొని మీరు ఎవరికైతే దానం చేయాలనుకుంటున్నారో ఎంతైతే మీరు దానం చేయాలనుకుంటున్నారో ఆ డబ్బుల్ని పక్కన పెట్టేసి మీరు స్వామివారికి నమస్కారం చేసుకొని మీ సంకల్పాన్ని చెప్పుకొని మీరు స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత ఆ నైవేద్యాన్ని మీరు స్వీకరించవచ్చు. లేదు మేము అతిథులను పిలుచుకొని వాళ్ళకి భోజనం పెట్టిన తర్వాత మేము అప్పుడు స్వామివారికి పెట్టిన నైవేద్యాన్ని తీసుకుంటాము, మా ఉపవాసాన్ని విరమిస్తాము అనుకుంటే కనుక మీరు అలాగైనా చేసుకోవచ్చు. వీడియోలో నేను మీకు ముఖ్యంగా ఒక విషయం అయితే చెప్పాలి, ఇలాగే చెయ్యాలి ఖచ్చితంగా అని రూల్ అయితే లేదండి, మీరు ఎలాగైనా చేసుకోవచ్చు. కాకపోతే 7 వారాలు అయితే ఖచ్చితంగా చేయాలి అని చెప్పేసి అని వ్రత పుస్తకంలో అయితే 7 వారాలు చేసుకున్నాక వడ్డీ కాసుల వాడికి వడ్డీతో ప్రేమతో మీరు 8వ వారం చేసుకుంటానంటే చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక మీరు 7వ వారమే మీరు పూజ అంటే ఈ వ్రతాన్ని అయితే పూర్తి చేసుకోవచ్చు. నేనైతే 7 వారాల పాటు అంటే మొదటి వారం నుంచి ఆఖరి వారం అంటే 7వ వారం వరకు కూడా ప్రతి వారం ఎలాగైతే పూజ చేసుకున్నానో అలాగే చేసుకున్నాను. ఉదయం వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకొని ఉదయం పూజలో కేవలం చిమిలి ఉండలు అరటిపళ్ళు మాత్రమే పెట్టేసుకొని నేను పూజ అయితే చేసుకున్నాను. సాయంత్రంకి వచ్చేసరికి నేను స్వామివారికి నాకు తోచినన్ని నేను చేయగలిగినన్ని నైవేద్యాలు చేసి పెట్టుకొని స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత అంటే ఉదయం చేసుకున్నంతగా మనము ప్రతిదీ చదువుతూ పూజ అయితే చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు టైం ఉంది మేము చేయగలము అనుకుంటే కనుక చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక స్వామివారికి ధూపం దీపం నైవేద్యం కర్పూర మంగళ నీరాజనం తాంబూలం ఇచ్చినా సరిపోతుంది. ఇలాగ పంచోపచారాలతో కూడా పూజ అయితే కూడా చేసుకోవచ్చు మీరు. నేనైతే అలాగే చేసుకున్నాను సింపుల్గా. ఇంకా సాయంత్రం అయితే స్వామివారికి నేను ఏవైతే నైవేద్యాలు చేసి పెట్టుకున్నానో ఆ నైవేద్యాలన్నీ కూడా చేసి పెట్టేసుకొని స్వామివారి దగ్గర దీపారాధన చేసుకొని నమస్కారం చేసుకొని ఒక అతిథిని కానీ ఒక దంపతులను కానీ పిలిచి వాళ్ళే లక్ష్మీనారాయణులుగా భావించి వాళ్ళకి తీర్థ ప్రసాదాలతో పాటు నేను చేసి పెట్టినటువంటి నైవేద్యాలన్నిటినీ కూడా పెట్టేసి వాళ్ళు భోజనం చేసిన తర్వాత వారి చేతికి తాంబూలం ఇచ్చి వారి చేత అక్షంతలు వేయించుకొని వారి చేత ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. ఇలా మీకు తెలిసిన వాళ్ళు ఎవరు లేదు, మేము అలాగ భోజనానికి పిలిస్తే మాకు ఎవరు రారు అనుకుంటే కనుక మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు కాబట్టి సాయంత్రం పూజ అయిన తర్వాత అంటే స్వామివారి దగ్గర దీపారాధన చేసుకున్న తర్వాత మీరు గుడికి వెళ్ళిపోయి అక్కడ మీకు పంతులు గారు ఉంటారు కదా అయ్యగారు, వారికి మీరు స్వయం పాకం కూడా ఇవ్వచ్చు. అంటే ఒక రోజుకి ఒక పూటకి సరిపడా బియ్యం పప్పు కూరగాయలు కొంచెం దక్షిణ కూడా వేసేసి మీరు అక్కడ పంతులు గారికి లేదా అయ్యగారికి అయితే కనుక ఇవ్వచ్చు అనమాట. అలా అయినా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక మీ ఇంటికి ఎవరైనా భోజనం చేయడానికి పిలిస్తే
పిలిస్తే వస్తారు అనుకుంటే వాళ్ళనైనా పిలుచుకొని భోజనం అయితే పెట్టుకోవచ్చు. సప్త శనివారాలు పూర్తయిన వెంటనే మనం తిరుమల వెళ్ళిపోవాలా, వెంటనే ముడుపు చెల్లించాలా అని అడుగుతున్నారు. మీకు కుదిరితే ఒకవేళ వీలైతే కనుక వెంటనే వెళ్ళిరండి. లేదు అనుకుంటే కనుక స్వామివారికి చెప్పుకోండి, మీ సంకల్పాన్ని చెప్పుకొని, మీ కోరికను చెప్పుకొని, అలాగే మీరు స్వామివారి దర్శనం ఎప్పుడు చేసుకోవాలనుకుంటున్నారో అని కూడా చెప్పుకొని, మీకు ఎప్పుడు వీలు పడుతుందో చూసుకొని, ఆ స్వామి మీకు దర్శన భాగ్యాన్ని ఎప్పుడు కలిగిస్తారా అని ఎదురు చూస్తూ స్వామివారికి నమస్కారం చేస్తూ, స్వామి త్వరలోనే మేము మీ దర్శనానికి వచ్చేలా చేయి తండ్రి అని చెప్పేసి నమస్కారం చేసుకొని స్వామివారి ఆశీస్సులు అయితే మీరు తీసుకోవచ్చు. అయితే ఒకవేళ మీరు తిరుమల వెళ్ళగలము, ఆ స్తోమత మాకుంది, వెంటనే వెళ్ళగలము, 8వ వారం పూర్తవ్వగానే వెళ్ళగలము అనుకుంటే కనుక వెళ్ళేసి స్వామివారి దర్శనం చేసుకొని మీరు ఆ ముడిపిని అయితే చెల్లించి రావచ్చు. ఒకవేళ మీకు కుదరదు అనుకుంటే కనుక మీరు ఎవరి చేతినైనా సరే మీరు కట్టుకున్న ముడుపును అయితే పంపించవచ్చు తిరుమలకి. లేదు అనుకుంటే కనుక మీకు తిరుమల వెళ్ళే ఛాన్స్ లేదు, అంత స్తోమత లేదు, ఎవరైనా వెళ్ళినా తీసుకెళ్లరు అనుకుంటే కనుక మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి హుండీలో అయితే మీరు కట్టినటువంటి ముడుపునైతే వేయవచ్చు. 8వ వారం చేసుకున్నాను కదా, అయితే 8వ వారం పూజా విధానం కూడా మిగతా వారాల్లో లాగా నేను 7వ వారం వరకు ఎలాగైతే పొద్దున సాయంత్రం చేసుకున్నానో పూజ, అలాగే 8వ వారం కూడా చేసుకుంటున్నాను అనమాట. ఉదయం పూట పెట్టినటువంటి పూలు, పళ్ళు, తాంబూలం, తులసిమాల ఇవన్నీ కూడా తీసేసి ఫ్రెష్గా మళ్ళీ వేసుకోవాలి. అంటే ఫ్రెష్గా అంటే కొత్త పూలు అయితే పెట్టుకోవాలన్నమాట. తులసిమాల వీలైతే సాయంత్రం కూడా వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. నేనైతే 8వ వారం కాబట్టి ఒక జంటకి, ఒక దంపతులకి ఆ లక్ష్మీనారాయణులుగా భావించి వారికైతే నేను ఇలాగా తాంబూలంతో పాటు బట్టలు అయితే పెట్టుకోవాలనుకుంటున్నాను. అందుకని కొత్త బట్టలు అయితే తీసుకొచ్చాను అనమాట. ఈ బట్టలు అనేవి కంపల్సరీ అయితే కాదండి, మనం కేవలం తాంబూలం ఇచ్చినా సరిపోతుంది. మాకు పెట్టగలిగే స్తోమత ఉంది, మేము పెట్టగలము అనుకుంటేనే పెట్టుకోండి. అలాగే చాలామంది అడుగుతున్నారు 7 రకాల వంటకాలు చేయాలా అని. 7 రకాల వంటకాలు చేయాలి అనే రూల్ ఏమీ లేదు. అది ఒకరిని చూసి ఒకరు అలాగా చేస్తూ ఉన్నారనమాట ఈ మధ్య వీడియోల రూపంలో. అలా ఏం లేదండి, మీరేం భయపడకండి. మీరు ఎన్ని చేయగలిగితే, ఏం పెట్టగలిగితే అది మాత్రమే స్వామివారికి నైవేద్యంగా పెట్టి మీరు నమస్కారం చేసుకున్నా సరిపోతుంది. అయితే సప్త శనివార వ్రతాల్లో ఖచ్చితంగా పెట్టవలసిన నైవేద్యాలు మాత్రం 2 ఉన్నాయి. ఒకటి ఏంటి అని అంటే చిమిలి ఉండలు. మనం ఉదయం సాయంత్రం కానీ పూజలో చిమిలి ఉండలు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత నల్ల ద్రాక్ష అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. నేను పూజ చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి నాకు ఈ వారం అంటే ఈ ఆఖరి వారం 8వ వారం మాత్రమే నాకు నల్ల ద్రాక్ష అయితే దొరికాయి అన్నమాట. దొరికాయి కాబట్టి పెట్టుకున్నాను. దొరకని పక్షంలో మనం ఏం చేయలేం కదా, స్వామివారికి నమస్కారం చేసుకోండి సరిపోతుంది. ఇంకా సాయంత్రం అయితే స్వామివారి దగ్గర ఇలాగ దీపారాధన చేసుకొని నేను ఏవేవైతే నైవేద్యాలు చేసుకున్నానో అవన్నీ కూడా స్వామివారి దగ్గర పెట్టేసుకొని, నల్ల ద్రాక్ష తెచ్చాను కాబట్టి ఆ నల్ల ద్రాక్ష కూడా పెట్టేసుకున్నాను. మీకు వీలైతే కుదిరితే గనక మీరు 7 లడ్డూలు పెట్టండి. అయితే ఒకవేళ వీలైతే మీరు ఇంట్లో చేయగలిగితే 7 లడ్డూలు ఇంట్లో చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టుకోండి. ఈ సప్త శనివార వ్రతంలో ఆఖరి వారం కానీ మిగతా వారాల్లో కూడా పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక మీరు ఒకవేళ కొనుక్కొస్తాము బయట నుంచి అనుకుంటే కనుక స్వీట్ హౌస్ నుంచి కానీ స్వీట్ షాప్ నుంచి కానీ మీరు 7 లడ్డూలు కూడా తీసుకొచ్చి స్వామివారికి నైవేద్యంగా పెట్టవచ్చు. మధ్య యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో హంగులతో ఆర్భాటాలతో చేస్తున్న పూజా విధానాల గురించి, పూజా వీడియోల గురించి చూసి నా సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ మళ్ళీ నా దాకా వచ్చి అక్క ఇలాగే చేయాలా, ఇవి లేకుంటే పూజ చేయకూడదా అని అడుగుతున్నారు. అలా ఏం లేదండి, మనం మనస్ఫూర్తిగా స్వామివారిని స్మరించినా సరిపోతుంది. సాయంత్రం కూడా ఇలా స్వామివారికి మనం స్నానం ఆచరించి, అంటే తలస్నానం చేయాల్సిన అవసరం లేదు, మామూలుగా ఒంటికి స్నానం చేసుకొని మీరు ఏవైతే నైవేద్యాలు చేయాలనుకుంటున్నారో ఆ నైవేద్యాలన్నీ కూడా చేసి పెట్టుకొని స్వామివారికి ఇలాగ ధూపదీప నైవేద్యాలతో పూజ అయితే చేసేసుకున్నాక మీకు ఇక్కడితో సాయంత్రం పూజా విధానం అయితే పూర్తయిపోతుంది అనమాట. ఆఖరి వారం కాబట్టి నేనైతే ఒక దంపతులను అయితే పిలిచాను. ప్రతి వారం కూడా నేనైతే పిలుచుకున్నాను. ఆఖరి వారం కూడా పిలుద్దాం అనుకొని మరొక దంపతులను అయితే పిలిచాను అనమాట భోజనానికి. వాళ్ళకి వీడియోలో కనిపించడం ఇష్టం లేదు, అందుకని వాళ్ళని వీడియో అయితే తీసుకోలేదు నేను. మీరు కూడా మీకు ఎవరైనా ఇలాగ భోజనం చేయడానికి వస్తాము అనుకుంటే కనుక హ్యాపీగా సంతోషంగా మీరు వాళ్ళకి భోజనం అయితే పెట్టుకోవచ్చు. ఒకవేళ కుదరదు, మీకు అలా ఎవరు భోజనం చేయడానికి రారు, అలా తాంబూలం తీసుకోవడానికి ఎవరు రారు అనుకుంటే కనుక మీరు అదే తాంబూలాన్ని తీసుకెళ్ళి గుళ్ళో అయినా ఇవ్వచ్చు. అలాగే మీరు వండాలనుకున్న నైవేద్యం కూడా స్వామివారికి నైవేద్యంగా పెట్టి బయట ఎవరైనా లేని వాళ్ళు ఉంటారు కదా, బయట రోడ్డు మీద అడుకునే వాళ్ళు కానీ తిండికి లేని వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా పంచిపెట్టుకోవచ్చు. అలా పంచిపెట్టినా కూడా ఆ స్వామివారికి సేవ చేసినట్టు. నేనైతే ఇంకా స్వామివారికి పూజ చేసుకున్నాక దంపతులకు భోజనం పెట్టుకొని వాళ్ళకి తాంబూలం ఇచ్చిన తర్వాత స్వామివారి దగ్గర పెట్టినటువంటి ప్రసాదాన్ని అయితే నేను తీసుకున్నాను అనమాట. అంటే నైవేద్యాన్ని తీసుకొని ప్రసాదంగా భావించి నేనైతే భోజనం చేసేసాను అనమాట. నేను ఇంకా సప్త శనివారాలు చేసినన్ని రోజులు కూడా భూషయనం అంటే
నేల మీద పడుకోవడం, బ్రహ్మచర్యం పాటించడం, ఒంటిపూట భోజనం చేయడం, అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమి తినకుండా ఉండి పాలు పళ్ళ మీద మాత్రమే ఉండి సాయంత్రం స్వామివారికి పూజ అయిన తర్వాత మాత్రమే అమ్మవారి దగ్గర పెట్టిన నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించేదాన్ని. ఇలా 8 వారాలు కూడా చేసుకున్నాను. ఇంకా తర్వాత మనము స్వామివారిని అయితే కదిపేయాల్సి ఉంటుందన్నమాట. మనం యథాస్థానం ఉద్వాసయామి అని చెప్పేసి మనం స్వామివారిని అయితే కదపాల్సి ఉంటుంది. అయితే నేను ఎప్పుడు కూడా శనివారం అయితే కదపలేదండి. కొందరు శనివారమే కదిపేస్తారు. లేదు అనుకుంటే మనం ఆదివారం ఉదయం అయినా కదిపేయచ్చు. ఆదివారం ఉదయం కూడా మళ్ళీ ఫ్రెష్గా మనం పువ్వులు, తులసి మాల ఇవన్నీ తీసేయాలి. దీపం కుందులు కూడా ఏ పూటకు ఆ పూట కడిగి పెట్టేసుకోవాలి. నా దగ్గర అయితే 2 సెట్లు ఉన్నాయి. నేను ఒక సెట్ తీసేస్తే మరో సెట్ కడిగేసి ఉంటుంది రెడీగా. ఆ సెట్ అయితే పెట్టుకుంటూ ఉంటాను. ఇలాగ మనం దీపం కుందులు కూడా, హారతి ఇచ్చే ప్లేటు ఇవన్నీ కూడా కడిగేసుకొని నీట్గా స్వామివారికి వాడిపోయిన పువ్వులన్నీ కూడా తీసేసి ఫ్రెష్గా పువ్వులు పెట్టి మరుసటి రోజు కూడా మీరు ఏదైనా నైవేద్యం పెడతాము అనుకుంటే కనుక పెట్టవచ్చు. ఒకవేళ మీరు నైవేద్యం చేయలేరు అనుకుంటే కనుక కనీసం పళ్ళు కానీ బెల్లం ముక్క కానీ స్వామివారి దగ్గర నైవేద్యం చూపించి ధూపం దీపం నైవేద్యం చూపించి చిన్నగా స్వామివారికి తాంబూలం ఇచ్చేసి మంత్రపుష్పాన్ని సమర్పించిన తర్వాత స్వామికి నమస్కారం చేసుకోండి. స్వామి, ఇక్కడితో నేను అనుకున్న సంకల్పం అయితే నెరవేరింది. నేను సప్త శనివారాల వ్రతం చేయాలి అనుకున్నాను, చేశాను, నువ్వు చేయించుకున్నావు తండ్రి అని చెప్పేసి నమస్కారం చేసుకోండి. ఒకవేళ ఈ సప్త శనివారం వ్రతం చేసుకునే లోపే ఈ 8 వారాల్లోపే మీ కోరిక నెరవేరితే స్వామివారికి కూడా మీరు అంతే సంతోషంగా ధన్యవాదాలు చెప్పుకోండి. అలాగే ఒకవేళ నెరవేరకపోతే కనుక నేను 8 వారాలు చేశాను, 7 వారాలు చేశాను, అయినా నా కోరిక నెరవేరలేదు అని స్వామివారిని నిందించకుండా మీరు చేసే పనిలో మీరు ఎక్కడ పొరపాటు చేశారు, మీ కోరిక ఎందుకు నెరవేరలేదు, అది ధర్మబద్ధమైనదా కాదా అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. మీకే సమాధానం దొరుకుతుంది. ఇది కావాలి అది కావాలని కోరుకునే కంటే స్వామిని అనుగ్రహం కావాలి అనుకుంటే మనకి ఏది కావాలో అది ఆయనే ఇస్తారు. ఎందుకంటే మనకి ఏం కావాలనేది ఆ స్వామికి తెలుసు కదా. అందుకని మనం సపరేట్గా ఆయనని కోరుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇలాగ నేను పూజ అయితే చేసుకుంటూ ఉంటానన్నమాట. సప్త శనివారాలు 7 వారాలు చేసుకున్నాక 8వ వారం కూడా ఇలాగే పూజ చేసేసుకొని మరుసటి రోజు స్వామివారికి ధూపదీప నైవేద్యాలు పెట్టేసుకున్న తర్వాత ఇలాగ కలశాన్ని అలాగే స్వామివారి చిత్రపటాన్ని కూడా 3 సార్లు అయితే కదిపేశాను అనమాట. దీపాలు కొండెక్కిన తర్వాత మీరు కలశాన్ని అలాగే స్వామివారి చిత్రపటాన్ని వీటన్నింటిని కూడా తీసేయవచ్చు. ముడుపునైతే పక్కన పెట్టేసుకోండి, బీరువాలో దాచుకోండి. మీరు ఎప్పుడు తిరుమల వెళ్ళినా హుండీలో వేసేయండి. అలాగే చిత్రపటాన్ని మీ పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. కలశాన్ని, కొబ్బరికాయని ఇవన్నీ ఏం చేయాలి అనేది నేను మీకున్న డౌట్స్ అన్నిటికీ వాటికి సమాధానాలు నాకు వీడియో చేశాను కదా, అందులో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. శనివారం వ్రతంలో ఆఖరి వారం నేనైతే ఇలా చేసుకున్నాను. మీరు ఎలా చేసుకున్నారో కమెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా రెస్పాండ్ అవుతాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.